Welcome to Raksha TV. బేస్ కాబట్టి క్యాండిడ్ అనేవాడు కూడా క్రిటికల్ అవుతాడు. అక్కడ మనము ఎటువంటి భావోద్వేగాలకు పోవడము, ఎటువంటి ఈగోకు మనం పోకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా మనం కూడా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే 9 ఓట్లతో ఓడిపోయిన కేసులు ఉన్నాయి, 9 ఓట్లతో గెలిచిన కేసులు కూడా చాలా ఉన్నాయి. గెలుపు ఓటమిల మధ్య తేడా అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా జో జీతా ఓ సికిందర్. గెలిచినోడు ఎన్నోట్లతోన్నా గెలిచి అది వేరే విషయం, గెలిచినోడు సికిందర్. అదే మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఈగోలకు మనం పోయినాము అని అంటే మనం నష్టపోతాం. ఫస్ట్ మీరు గెలవాలి. గెలవడం కోసం మీ ఈగోను పక్కన పెట్టండి. ప్రతి కార్యకర్త కూడా ఎక్కడెక్కడ మనం గట్టిగా ఆ గ్రామంలో కన్సాలిడేట్ చేసుకోవాలని ఇది ఒక అవకాశం కింద తీసుకోండి. ఆ గ్రామాలన్నీ కన్సాలిడేట్ చేయండి. ఆ గ్రామంలో ఆ కార్యకర్త చుట్టూ ఒక కన్సెన్సస్ క్రియేట్ చేయండి. ఇది కూడా ఒక ఆపర్చునిటీ కింద ఉపయోగపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈ నెక్స్ట్ 60 రోజులు, నెక్స్ట్ 70 రోజులు ఏదన్నా కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.